అందరికీ మరణాత. ఆత్మ కుమ్మరింపు దినాల్లో ఆత్మ అభిషేక అభ్యాస ధ్యానము కొరకు 4వ దినము పరిశుద్ధాత్మ వశము కొరకైన ప్రార్థన చేసుకుందాం. వాక్యము కొరకు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. నీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైన యోహానును నేను దేవుని రాజ్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసుడైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడైండగా బోర ధ్వని అంటి గొప్ప స్వరము నువ్వు చూసిన పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, థువతైర, సాత్విక్, ఫిలదెల్ఫియా, లౌదోకియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. విధియనగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగితిని. కొద్ది వాక్యం దేవుడినిలో ఫలింపచేయును గాక. యేసన్న స్మరమన్నా నీవెప్పుడైనా విన్నావా? స్వరమును వినగా పరమాత్మ జ్ఞాని స్థిరుడైన యోహాను ఓలు వినగా యోహాను మర్మాలు భవిష్యత్ విషయాలు మర్మాలు భవిష్యత్ విషయాలు ప్రతిరోజు ప్రతిరోజు స్మరించునా. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ప్రార్థన చేసుకుందాం. ఆత్మ తండ్రి, పరిశుద్ధాత్ముడైన తండ్రి, నిర్మలాత్ముడైన తండ్రి, దైవాత్మైన తండ్రి, పరమాత్ముడైన అని పిలిపించుకొనుచున్న తండ్రి, జీవాత్మ అని పిలిపించుకొనుచున్న తండ్రి, ఆత్మ పని పిలుచుకొనుచున్న తండ్రి, త్రిత్వములో 3వ వ్యక్తిని పిలిపించుకొనుచున్న తండ్రి, నీవు పరిశుద్ధాత్మ, నీవు పరిశుద్ధాత్ముడువు, మేము పాపులము, మేము నీ పేరు తలంచటకు కూడా తగనివారము, మేము నీ పేరు మా నోటుతో ఉచ్చరించటకు తగము, ఉచ్చరించకూడదు. అయినను మా ఇష్టం వచ్చిన పర్యాయములు నీ నామమును ఎత్తుటకు స్మరించుటకు సంపూర్ణ స్వతంత్రం ఇచ్చిన ఆత్మ, స్వతంత్రం ఇచ్చిన దేవుడువు. నీ పేరు ఎన్ని పర్యాయములు తలంచుకుంటే చెప్పుకుంటే
అన్ని పర్యాములో ధన్యులమే. నీ పేరులన్నింటినీ దగ్గర నిలుచుండి ధ్యానించిన ఎడల మేము క్రమముగా పరిశుద్ధులు కాగలము. పరిశుద్ధాత్మవైన తండ్రి, పెంతెకోస్తు దినమందు కుమ్మరించబడిన తండ్రి, యోహానుతో నేనైతే నీళ్లతో బాప్తిస్మమిస్తున్నాను గాని నీవైతే అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ ఇస్తావని చెప్పించిన తండ్రి, అడిగిన వారికి కొలత లేకుండా ఇస్తున్నావని ఎరిగిన రాయించిన తండ్రి, ఆ పరిశుద్ధాత్మమైన తండ్రి, పరిశుద్ధాత్మ పొందు వరకు, శక్తి పొందు వరకు యెరూషలేములో కనిపెట్టండి అని చెప్పిన తండ్రి, నీకు వందనములు. నీ యొక్క పేరు వద్ద నిలబడి ధ్యానించుచున్ను. నీ ఓట అంతయు, జీవమంతయు, నీ శక్తి అంతయు, నీ ప్రేమ అంతయు మాకు బయలుపరచమని యోహాను గారిని వశపరుచుకుని సిద్ధపరచుకున్న రీతిగా మమ్మల్ని కూడా మీరు ఈ కూటమిలోకి వచ్చిన వారందరినీ, వాక్యం వింటున్న వారందరినీ వశపరుచుకోమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువుని బట్టి, యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసకిచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు మా అందరికీ దయచేయమని, త్వరలో మధ్యాకాశముకు రాని సంఘమును వశపరుచుకునిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క తండ్రి నామములో వాగ్దానమును అందించమని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని సన్నిధానంలో ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు మనకి చక్కటి మాటను ధ్యానముగా ఇచ్చారు. పరిశుద్ధాత్మ వశము కొరకైన ప్రార్థన. మరి ఆత్మ కుమ్మరింపు కూటంలోకి వచ్చిన మీరు యోహాను గారు వశపరచబడినట్లు పరిశుద్ధాత్మ తండ్రి వశపరచుకున్నటకు ఒప్పుకుంటారా అని దేవదాసయ్య గారు చక్కగా మాట్లాడారు. ఈ కూటంలో ఉన్నవారు పరిశుద్ధాత్మ తండ్రి గారికి పడగలుగుతారా? ఆయన వశపరుచుకుంటే మీరు ఒప్పుకుంటారా అన్నారు. ఈరోజు ప్రభు దినమందు ఆత్మవశుడైన యోహాను గారి కొరకు ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఎన్నో మిషన్లు ఉండగా దేవుని అంతరంగములో నుండి ప్రత్యక్షపరచబడి బయలుపరచబడిన బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారు వృద్ధాప్యంలో అభిషేకం పొందుకుని ఆయన స్వయంగా కృత్వదేవుడే అభిషేకించి ఆయన బైబిల్ మిషను నడిపించుటకు సిద్ధపరిచిన కృత్వదేవుని అభిషేకంలో పొందుకున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వెళ్ళిపోతూ తండ్రి గారితోనూ కుమారును పరిశుద్ధాత్మ తండ్రి గారు ఇలా మాట్లాడుతున్నారు. దేవదాసు వృద్ధాప్యంలో ఉన్నాడు గనక నేను వెళ్ళి ఆయనను వశపరుచుకుని ఈ బైబిల్ మిషన్ కొరకు అందుకున్న ఆయనకు నేను వశపరుచుకుని ఆయన ద్వారా వృద్ధాప్యంలో చేయవలసిన పనులన్నీ నేను చేస్తాను అని పర్మిషన్ తీసుకుని వస్తూ దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి గారు మాట్లాడిన మాట ఏంటంటే, దేవదాసు ఇదిగో నిన్ను నేను వశపరుచుకున్నాను గనుక ఇక నుంచి మనిద్దరం కలిసి ఓ పని చెయ్యాలి. ఏంటంటే బైబిల్ మిషన్ కొరకు ప్రత్యేకమైన పాటలు,
ప్రార్థనలు, వ్రతాలు, ఉపవాసాలు ఎలాగ చెయ్యాలో అన్నీ కూడా నేను నిన్ను వాడుకొని రాస్తాను గనుక నాకు పడతావా అన్నారండి. ఆయన అన్నారు. అంటే పరిశుద్ధాత్మ తండ్రి గారికి రోజుకి 24 గంటల్లో దేవదాసాయి గారు పరిశుద్ధాత్మ కొరకు వశపరచుకోవడానికి ఇచ్చిన సమయం, ఆయన అడిగిన సమయం ఎంతంటే, దేవదాసాయి గారు చెప్పిన మాట, తినడానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మాత్రమే దేవదాసాయి గారికి సమయం ఇచ్చారు. మిగతా సమయం అంతా కూడా ఆయన వశపరుచుకుని ఈరోజు వందలాది పాటలు, ఒక్కొక్క పాట 175 శరణాలు పాడిన పాట కూడా ఉంది. ప్రపంచంలో, భూలోకంలోనే ఇంత గొప్ప పాట ఏ భక్తుడు రాయలేదు. ఆత్మవశుడైన దేవదాసాయి గారు తప్ప. ఇంక వందలాది పాటలు, 170 పల్లవి చరణాలంటే ఎంత గొప్ప విషయం. ఒక 3-4 చరణాలు రాయడానికే నాకు చాలా కష్టమైపోయింది. ఆయన మీతో చెప్పింది చేయడని పాట, అలాగే మహిమ స్వస్థశాల అనే పాట, ఇలాగ ఒక 3 పాటలు రాయడానికి ఎంత కష్టమైందో. కానీ దేవదాసాయి గారు ఇంచుమించు 200కు పైగా పాటలు బైబిల్ మిషన్కి అందించారు, లోదర్ మిషన్కి అందించారు, ఆంధ్ర క్రైస్తవులను అందించారు, తెలుగు క్రైస్తవ కీర్తనలో చక్కటి ఆయన రాతలతో పాటలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, ప్రకటన గ్రంథ వివరణ ఉంది, పరమగీతం వివరణ ఉంది, ఉపవాస రథాలు ఉన్నాయి, మోసేసుకు ఉపవాస రథం ఉంది, ఆత్మాభిషేక కోట దినాల్లో రథం ఉంది. అన్ని రథాల కోసం ఏ సమయంలో ఏ పాట పాడాలో అన్ని రకములైన పాటలు పాడగలిగారంటే దేవదాసాయి గారికి మొత్తం ఆయన వశమైపోయాడు. ఈరోజు దేవాలయంలో కూర్చొని ఆయన రాసిన పాట పాడడానికి ఈరోజు శక్తి లేదు. ఆయన చేసిన ప్రార్థనకు చేయడానికి శక్తి లేదు. ఈరోజు వశపరచడం అంటే ఎంత గొప్ప స్థితి. కనుక దేవుడు చక్కగా ప్రభు దినమందు వశపరచబడిన యోహాను గారి కొరకు మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రకటన గ్రంథములో ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తే ప్రభు దినమందు యోహాను యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూశారు. ఆ 12 మంది అపోస్తులతో ఉన్నప్పుడు, నేను వచ్చే వరకు నువ్వు ఉంటావంటే మిగిలిన శిష్యులందరూ కూడానంట యోహాను గారు చనిపోడన్నమాట, బతికే ఉంటాడన్నమాట అని అందరూ అనుకున్నారట. గుసగుసలాడుతుంటే అప్పుడు ప్రభు అంటాడు, గద్దిస్తాడు, మీకెందుకు, నేను వచ్చే వరకు ఆయన ఉంటాడు అని గద్దిస్తే అందరూ కూడా యోహాను గారిని చనిపోడు అని అనుకున్నారు. ఈ ప్రభు దినం అంటే ఏంటి అని మనం చూస్తే, భవిష్యత్ కాలంలో జరగబోయే చరిత్ర అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు తన క్రైస్తవులతో ఎలాగ నివసిస్తున్నాడో, 7 సంఘములకు 7 ఆత్మతో ఎలాగ మధ్యన నిలబడుతున్నాడో, క్రైస్తవులను ఎలాగ కాపాడుకుంటున్నాడో, క్రైస్తవులకి ఎటువంటి ఆత్మీయ బలం ఇస్తున్నాడో ఈ దర్శనములో తేటగా చూపించేశారు. భూలోకంలో ఉన్న వ్యక్తి పరలోకంలో ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు వశపరచుకొనబడిన స్థితిని చూస్తే మనకి చాలా విషయాలు కనపడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రత్యక్షకు హక్కుదారుడు, 12 మంది అపోస్తుల్లో హక్కుదారుడు ఎవడంటే యోహాను. నా దినమును చూడగలిగేది నువ్వు, చూపించగలిగేది నువ్వు, సిద్ధపరచగలిగేది నువ్వు
అని 12 మంది అపోస్తుల్లో యోహాను గారిని దేవుడు హక్కుదారుడిగా ఎన్నుకున్నాడు. ఆయన దినము చూపించడానికి, 7 సంఘాలు చరిత్ర చూపించడానికి, 7 సంఘాల్లో ఎలాగ సంసరిస్తున్నాడో, మనుష్య కుమారుడు ఎలాగ జీవంతో ఉన్నాడో చూపించడానికంట హక్కుదారుడు. ఈరోజు ఎవరు చూడగలుగుతున్నారు? ఎవరు ఆయన వశంలో ఉండగలుగుతున్నారు? 12 మంది అపోస్తుల్లో యోహాను గారు ఒకడే ప్రత్యక్ష హక్కుదారుడు. జరగబోయే చరిత్ర, యేసుక్రీస్తు ప్రభు రాబో కాలము జరగబోయే సంభవించబోయే అన్నీ కూడా చూశారు. యోహాను ప్రత్యక్షత వివరించి చూపించారు. ఇందులో ఊహకు మించిన స్థానము కనబడతా ఉంది. గనక రోమా ప్రభుత్వ కాలంలో క్రైస్తవులంటే జైల్లో పెట్టి హింసించి శర్మం ఒలిసి చంపేసేవారు. ఆ కాలంలో, జరగబోయే కాలంలో నా బిడ్డలో ఎంత ఆత్మబలంతో సిద్ధపరుస్తున్నానో, సంఘాన్ని ఎంత మహిమకరమైన స్థితిలోనికి తీసుకొచ్చేస్తున్నానో అని ఈ దర్శనములో మనము ఈ వశుపరచుకోవడాన్ని బట్టి చరిత్ర సంఘానికి చూపించాడు. అయ్యో, ప్రభు నమ్ముకుంటే శ్రమలో ఇవి అవి కాదు. వారు పద్మాసలంకలో ఖైదీగా పెట్టిన ఆయనంట ఎంత చక్కటి ప్రభు దినమును ప్రత్యక్షపరిచారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. రాబో కాలములో క్రైస్తవులందరికీ చెందినవి. క్రైస్తవులు ఇందులో నుండి ఏ ఒక్కడు తీవేయబడు. ప్రతి సంఘం, ఎఫెసు సంఘము నుండి 7వ సంఘమైన లౌదిక సంఘం వరకు ఏ ఒక్కడిని నేను విడిచిపెట్టను. నా యొద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రం నేను త్రోసివేసుకోను, అందరిని నేను కాపాడుకుంటాను అని ఈ వశుపరుచుకున్న ఆయనకంట ప్రభు దినాన్ని ప్రభు చూపిస్తా ఉన్నాడు. క్రీస్తు తన ప్రజల మధ్య ఎలాగ నివసించబోతున్నాడో, క్రీస్తు తన ప్రజలకు ఎటువంటి ఆత్మీయ బలము ఇస్తున్నాడో ఈ కాలానికి ఈరోజు వశుపరచుకోడిన యోహాను గారు ద్వారా దేవుడు చూపిస్తున్నాడు. జీవించుచున్న క్రీస్తు ఆయన పూర్ణ మహిమయందు శక్తిని దర్శనమిచ్చి మరణమును జీవమునకు మానవునికి భవిష్యత్ కాలములో అన్నిటినీ ఆయనే అధిపతి. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? అన్ని కాలాలకి ఆయనే అధిపతి. ప్రభు అనగా అధిపతి. ఈరోజు అన్ని కాలాలకు ఆయనే అధిపతి, అన్ని కాలములో ప్రజల మధ్య ఆయనే నివసిస్తాడు అని ఈ వశుపరచుకోబడిన యోహాను గారికి, ప్రభు దినమందు వశుపరచబడిన యోహాను గారికి ఈ గొప్ప ప్రత్యక్ష చూపిస్తున్నాడు. అతడు నీ వశము, నీవు ఆయన వశములో ఉన్నందున భూలోకము నుండి పరలోకమునకు వెళ్ళినాడు. వశుపరచగానంటే ఏం జరిగింది? భూలోకంలో ఉన్న ఆయన అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పరలోకం వెళ్ళిపోయాడంటే. చూడండి, భూమి మీద ఇప్పుడున్న రాజకీయ పార్టీలను కూడా ఏమన్నారంటే ఆడవారికి ఫ్రీ బస్ అంటే ఉచితంగా ప్రయాణం చేస్తే ఎంత ఇష్టమో, ఇక్కడ ఏకంగానే అంట పరలోకానికి భూలోకానికి ఫ్రీ. వశుపరచుకోవటం అంటే ఏంటో అనుకున్నాం. మనం ఎంత శ్రద్ధగా పరిశుద్ధాత్మ తండ్రి గారికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాం. అప్పగించుకుంటే ఏ మహిమలో, ఏ బలములో మనం ఉంటామో ఇక్కడ ఈ భక్తుని ద్వారా చూస్తుంది. ఇది గొప్ప ధన్యత. ఏంటి ధన్యత? ముసలివాడు గనుక నీవు వచ్చి వశుపరుచుకున్నావు తండ్రి గనుక మరణము సమీపించువానికి మహిమ స్థితిని కనుపరచట. మరణము సమీపించిన ఆయనకంట మహిమ స్థితిని కనపరిచాడు. ఏంటి మహిమ స్థితి అంటే? వృద్ధాప్యము గొప్ప స్థితి కాదు కానీ, ముసలితనం గొప్ప స్థితి కాదు కానీ, గాలిలో వచ్చి అద్భుతకరమైన స్థితికి మార్చివేశావు. ఈ వృద్ధుణ్ణి గాలిలో అద్భుతకరమైన స్థితిగా మార్చివేసి అన్ని కాలాలకి సరిపడినట్లుగా ఆయనతో మాట్లాడినావు. వశుపరుచుకునంట నిజంగా 7 సంఘాలకు కావలసిన స్థితిని, ఏ సంఘం ఎలాగుంటుందో చూడండి అన్నీ చెప్పారు. ఇప్పుడు
మన కాలంలో ఉన్నాం. ఏ కాలం అంటే లౌదిక సంఘ కాలం. చల్లగాను ఉండరంట, ఎచ్చగాను ఉండరంట, నులివెచ్చ స్థితిగా ఉంటారంట. దేవుడు ఉమ్మేస్తాడంట. నీకింత బలం ఇచ్చినా కూడా నువ్వు ఎలాగున్నావంటే అని ఉమ్మేస్తాడంట. కానీ ఒక్క పెళ్లి కూతురు మాత్రమే శ్రద్ధగా ఆయనకు వశపరుచుకుని సిద్ధపడి ఆత్మీయ బలముతో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. గనుక గాలి ఎక్కడికి వెళ్ళినో ఎవరికి తెలుసును గనుక ఆత్మ వశులు ఉన్నవారంట ఏ స్థితిలోనికి వెళ్తారో ఎవ్వరికీ తెలియదు. అంత మహిమ స్థితిలోనికంట యోహాను గారు వెళ్ళిపోయారు వశుపరుచుకోబడిన బట్టి. 3 లోకాలు చూశారు అన్నారు అయ్యగారు. భూలోకం చూశాడైనా, పరలోకం చూశాడు, కింద పాతాళం కూడా లోకం చూశాడు, దేవదూతల లోకం చూశాడు, ఇన్ని లోకాలు చూశాడు. ఆ కన్ను ఎంత మంచిది, ఇన్ని చూడగలిగారంటే. ఈరోజు దేవాలయములు ఉండి మనం ఏం చూడగలుగుతున్నాం? ఈ భూలోకంలో ఉన్న కొంతమంది ప్రయాణమే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, గొప్ప గొప్ప ప్లేసులకు వెళ్ళినప్పుడు మీ కొళ్ళు ఎంత మంచిగా అండి వెళ్ళి చూసి వచ్చేసారు. ఏకంగా దీన్ని ఎవరిని చూసి వచ్చేసాడంటే దేవుని చూసి వచ్చేసాడు, పరలోకాన్ని చూసి వచ్చేసాడు, దేవదూతలను చూసి వచ్చేసాడు, అందరిని చూసి వచ్చేసాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి, యోహాను గారు కళ్ళు ఎంత మంచివో. ఎవరిని చూశాడంట? భూలోకంలో ఉన్న రక్షకుడు మనిషి కుమారుడైన యేసును చూశాడు. పరలోకంలో ఉన్న సర్వాధికారి అయిన ఆయన పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని కూడా చూశాడు. దృక్త్వంలో ఆయన ఎలా కూర్చున్నాడో చూశాడు. కనుక ఎంత మంచి కళ్ళు. ఈరోజు అట్లీస్ట్ ఏ షేపు లాగా ఒక కళైనా వస్తున్నా, మనం కళ్ళైనా చూడగలుగుతున్నామా? లేకపోతే ఒక దర్శనమైనా మనం చూడగలుగుతున్నామా? లేకపోతే లోకానికి వశపరుచుకుంటున్నాం, మనం లోకానికి వశమైపోయామా? పాప తలంపులకు వశమైపోయామా? ఎవరికి వశమైపోయాం? ఒక్కసారి మనం అట్లీస్ట్ భక్తుల్లో ఉన్న ఒక కళైనా మనం కళలో అయినా చూడగలుగుతున్నామా? దర్శనంలో అయినా చూడగలుగుతున్నామా? ఈ న్యాయంగానంట వశపరచబడి అన్ని లోకములో ఉన్న ప్రభుని చూశాడు. భూలోకంలో ఉన్న ప్రభుని చూశాడు, పరలోకంలో ఉన్న ప్రభుని చూశాడు, పాతాళమున ప్రభుని చూశాడు. ఆయన ఏం చేయబోతున్నాడు? సంఘాన్ని ఎలా రక్షించుకుంటున్నాడు, సంఘాల్లో ఎలాగ సంహరిస్తున్నాడు, క్రైస్తవులను ఎలాగ విడిచిపెట్టకుండా హత్తుకుంటున్నాడు, ఆత్మ బలంతో ఎలా నడిపిస్తున్నాడు ఇక్కడ మనకి చూపిస్తా ఉన్నాడు. గనుక ఆత్మవశుడవటం అంటే గాలిలో ఎగిరి ప్రయాణము చెయ్యుట గొప్ప స్థితి. బైబిల్ గ్రంథాల్లో ఎవరయ్యా చేశారంటే భక్తులు చాలా మంది ఉన్నారు. అందులో ఎవరంటే అయ్యగారు అంటారు కదా, ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన. ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు చేసిన రీతి గాలిలో ఆత్మ నిన్ను కూడా, గాలిలో ఆత్మ నిన్ను కూడా ద్రక్కుని కొనిపోవుట కష్టంబ. మనోవిచారము కూడదు నీకు. నిజంగానే రోమా కాలంలో ప్రభుత్వంలో చాలా శ్రమలు. క్రైస్తవులు అనగానే శర్మ ములిసి చంపేసేవారు. ప్రభు దినము ఉంటావని చెప్పిన ప్రభుని బట్టి అంట సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసింది. యోహాను గారిని చంపేయాలి, ఆ దినము వశపరచకుండా ఉండాలి అని అంట. కాగే నూనెలో వేసినా కూడానంట ఆయనంట నూనెలోనంట మనం యాసకాలం ఇది చక్కగా స్విమ్మింగ్కి వెళ్తారు, ఆడుకుంటారు, అలాగా ఉండగలిగాడు. నీళ్ళలో ఎలాగా ఈదుతారో అలాగా కాగే నూనెలో ఉండగలిగాడు. ఇన్ని శ్రమలు, ఇన్ని హింసలు చూడండి, ఏ శ్రమ ఆయన ఏమి చేయలేకపోయింది. ఈరోజు ప్రభుకు హక్కుదారుడుగా ఉన్నాడు. ఆ మహాదినాన్ని చూడగలిగేవాడు, ఆ మహాదినాన్ని 7 సంఘాలకి చూపించగలిగేవాడు, హక్కుదారుడు ఈ యోహాను.
ఈరోజు అట్లీస్ట్ నువ్వు చూడగలిగి నీ కుటుంబానికి చూపిస్తున్నావా, నీ బంధువులకు చూపిస్తున్నావా, నీ స్నేహితులకు చూపిస్తున్నావా? ఈరోజు మనము ఎలాగున్నాం అసలు? ప్రభు ఎంత బలమిచ్చాడో! గాలిలో ఎగిరి ప్రయాణం చేసి పరలోకం వెళ్ళి మళ్ళీ భూమి మీదకి వచ్చేసాడు. భూమి మీద 7 సంఘాలకి సరిపడినవన్నీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పేశాడు. ఏ సంఘాలంట? ఇక్కడ రాయబడి ఉన్నాయి కదా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో మనకుంది. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా ఘోరధను వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. రాసేయి అన్నాడంటే ఎన్ని సంఘాలకి? 7 సంఘాలకి. చూడండి, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అంట గ్రంథకర్తలను చూస్తే మొదటి గ్రంథకర్త ఎవరంటే ఆది కాండం నుంచి 5 కాండాలు రాశారు. ఎవరంట? మోసే. మోసేని దేవుడు వశపరుచుకుని చూడండి సృష్టిని ఎలాగ కలగచేశాడో చూపించి రాయిపించారు. ప్రతి పని జరుగుతుందంటే, ఒక రాత రాయబడుతుందంటే ఇదంతా కూడా ఆత్మ తండ్రి రాతలు. ఈరోజు ఒక అక్షరముతో మనం రాయగలుగుతున్నామంటే ఇదంతా రాయిపించేవారు ఎవరంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు మోషేతో రాయిపించారు. గనక మోషే మొదలుకొని యోహాను వరకు అంట రాత మూలంగా పని జరిగించారు. యోహాను గారు చివరి గ్రంథం 7 సంఘాలకు సరిపడా రాతనిచ్చారు. దేవదాసయ్య గారు పెండ్లి కుమార్తె ఎత్తబడే కాలంలో ఆయనకు కావలసినవన్నీ కూడా ఆయన చేత రాయిపించారు. 40 మంది భక్తులు చూడండి ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా రాయిపించారు. ఒక పని జరగాలంటే వశపరచబడాలి. చూడండి ఈరోజు దేవుడు ఎంత చక్కగా బైబిల్ గ్రంథాన్ని రాయించారు. అందుకే చాలా మంది అంట ఇందులో తప్పులు పట్టుకుందామని రాసి చదివిన వారంట మా పరమ భక్తులుగా చేశారు. అటువంటి వారిలో ఆర్ఆర్కే మూర్తి గారు ఒకరు ఉన్నారు. చూడండి నీలకంఠ మహాగోరే గారు ఒకరు ఉన్నారు. నెహెమ్యా నీలకంఠంగా మారిపోయారు. ఈరోజు దేవుడు ఇది రాసింది ఎవరంటే భక్తులే గాని వశపరుచుకున్న పరిశుద్ధాత్మ తండ్రి రాత మూలంగా ఈరోజు ఎన్ని విషయాలు పరలోకం ఎలా ఉందో ఈరోజు మనం చదువుకున్నామంటే దాని కృప ఏంటంటే వశపరచబడిన యోహాను. ఈరోజు ఈ కూటంలోకి వచ్చిన వారు ఆయనకు పడగలుగుతారా? ఆయన వశపరచుకోవడంలో మనం ఉండగలుగుతామా? చూస్తే ఏలియా ఆత్మ బలములో గొప్ప స్థితి ఏంటంట కర్మేలు పర్వతం నుండి ఆహాబు రథము కన్నా ముందు పరిగెత్తికి వెళ్ళిపోయారండి. నడిం బిగించుకుని. రథం ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది, కానీ ఒక మనిషి ఎంత పరిగెత్తాడు. ఏ బలం అంటిది? ఆత్మబలం. ఈరోజు ఈ కూటానికి వచ్చిన వారందరికీ కూడా దేవుడు ఏ బలం ఇస్తున్నాడు? ఆత్మబలం ఇస్తున్నాడు. ఈ 10 దినాలు ఉన్న వారికి ఏ బలం ఇస్తున్నాడు? ఆత్మబలం ఇస్తున్నాడు. నడవడానికి శక్తి, పరిగెత్తడానికి శక్తి, ఎగరడానికి శక్తి, రాయడానికి శక్తి, చూడడానికి శక్తి, వినడానికి శక్తి, ఇలా చెప్పుకునే పోతే చాలా ఉన్నాయి. కనుక ఏలియా ఆత్మబలముతో రథము కన్నా బలంగా పరిగెత్తాడు. యెహెజ్కేలు ఆకాశంలో పక్షిరాజు కన్నా ఎత్తైన ఎగిరి ప్రయాణం చేశాడు. ఫిలిప్పు ఒక అధికారికి బాప్తిస్మ ఇవ్వడానికి గాలిలో ఎగిరి రథం మీదకి వెళ్ళి ఆపి బాప్తిస్మ ఇచ్చి మళ్ళా గాలిలో ఎగిరి వెళ్ళిపోయాడు. ఆ కాలం ఎంత ప్రమాదకరమంటే క్రైస్తవులు హింసించే కాలం. ఇప్పుడు చివరి కాలంలో కూడా ఈ భూమి మీద పరలోకంకు సిద్ధపడుతున్న నిజమైన దేవుని నమ్ముకొని నిజమైన రక్షకుని నమ్ముకొని ఉన్నవారికి చూడండి ఎన్ని శ్రమలు వస్తాయో. ఈ శ్రమల్లోనంట మనందరూ కూడా
ఆత్మవశములోకి వెళ్ళిపోవాలి. ఆత్మవశములు ఉంటేనంట శత్రువులు వచ్చినా ఎవరికి కనపడమంట, కప్పేస్తాడు, ముద్ర వేస్తాడు పరిశుద్ధాత్మ తండ్రి. వాళ్ళు తిరిగి తిరిగి చూసంట అవి ఇక్కడ ఎవరు లేరు అని వెళ్ళిపోతారంట. ఎందుకంటే ఈ కాలం కత్తులు పట్టుకుని చంపబోయే మహా దుర్మార్గులకు దేవుడు ఈ దేశాన్ని అప్పగించేస్తాడు. ఈ కాలంలో అందరూ కూడా ఎవరంటే ప్రతి క్రైస్తవుడు ఆత్మ బలములోనికి రావలసిందే. మోషే ఫరోను వణికించినట్లు ఈ లోక పరిపాలకులను వణికించవలసిందే. కానీ ఇక్కడ కత్తి పట్టుకుని కాదు, భక్తితో, శక్తితో, చూడండి, పగతో ప్రతీకారంతో కాదు, ఆత్మ బలంతో ఎగిరి వెళ్ళి ప్రయాణం చేయాలి. ఒకప్పుడు గొంగళ పురుగు జీవితం మానవ జీవితం సీతాకోకశిలిగా మారింది, ఎవ్వరికి దొరకలేదు, ఎగిరి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు సంఘానికి కూడా అంటే దేవుడు ఆత్మ వశములోనికి నడిపించడానికి దేవుడు గొప్ప స్థితిని మనకిచ్చాడు. కనుక దేవదాసయ్య గారు కూడా ఒకేసారి 7 చోట్ల ప్రసంగం చేయడానికి ఆత్మ బలములో గాలి రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళి పనిచేసి వచ్చేవారు. ఈరోజు అట్లీస్ట్ మన పనులు మనం చేసుకోవడానికి బలం ఉందా? ఈరోజు ఇటువంటి బలం ఉన్నాం. గనుక నీవు ప్రభునందు మహాబలవంతులుగా ఉండి పని చేయించాలని ఈరోజు సంఘాన్ని దేవుడు ఆనాడే చూపించేశాడు. ఇదిగో లౌకిక సంఘానికి ఆత్మ బలముతో ఎగురుకుంటూ మధ్యాకాశానికి వచ్చేస్తారు. యోహాను, నేను నా బిడ్డలు ఎలా తయారు చేసుకుంటాను యోహాను అని అంటే జరగకముందే మన కోసం సిద్ధపడే వారి కోసం ఈరోజు ఎంత గొప్ప అద్భుతకరమైన వశపరుచుకోవటం ఈరోజు. అందుకే అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ప్రభునందు మహాబలవంతులుగా ఉండాలి. ఏ బలం అంట? ఆత్మబలం. లోకాన్ని కాదు మనం చూడవలసింది, పరలోకాన్ని చూడాలి. కనుక ఈరోజు మనము చక్కటి మాటలతో ఈరోజు చెప్పుకున్నాం. గాలిలో ఎగిరి ప్రయాణం చేసే గొప్ప స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు, సంఘారోహానికి సిద్ధపరుస్తున్నాడు. గనుక ఈ కూటమికి వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారికి పడగలుగుతారా అని ఆయన అడిగారు. ప్రభువా, ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని వశపరుచుకుని ఒప్పించి మెప్పించి మేఘమెక్కించి అంత ధన్యతలో ప్రభు ఈ కూటమి ద్వారా మనల్ని ఆత్మీయ బలముతో నడిపించి సిద్ధపరచును గాక. స్వంత శక్తితోనూ యేసు ప్రభుని చులేనో, శక్తితోనూ స్వామి చేరలేనో, నేనెంతగా కలుసుకొని చెంత చేరలేనో, ఎంతగా దైవాత్మారమ్ము నా కనుగొన